ఎస్వీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మోదీ చేతుల మీదుగా బీజేపీ మేనిఫెస్టో రెడీ. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్నట్లు కథలల్లారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకటరామరెడ్డి. బీఆర్ఎస్ కు ఓటేస్తే మూసీ నదిలో వేసినట్లే కిషన్ రెడ్డి. అధికారాన్ని అడ్డేసి అవినాష్ రెడ్డిని జగన్ కాపాడుతున్నారు వైఎస్ షర్మిల. ఏపీ $1 ట్రిలియన్ ఎకనామీ సృష్టిస్తాం నారా లోకేష్. మోదీస్ గ్యారంటీ డెవలప్డ్ ఇండియా 2047 అనే థీమ్తో లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోను బీజేపీ సిద్ధం చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా బీజేపీ మేనిఫెస్టో ఏప్రిల్ 14వ తేదీన ఆదివారం విడుదల చేసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తదితరులు మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు. లిక్కర్ పాలసీ సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్ రిమాండ్ను సవాల్ చేస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వేసిన పిటిషన్పై ఈ నెల 15న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈడీ అరెస్ట్ను సమర్థిస్తూ హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ సవాల్ చేశారు. నన్ను రాజకీయంగా ఎదుర్కొనలేక సత్తా లేక మీడియాకు లీకిల్చి తప్పుడు వార్తలు రాయించి లబ్ధి పొందాలని బీజేపీ కాంగ్రెస్ కలిసి ప్రయత్నిస్తున్న తీరు సిగ్గుచేటని మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఎమ్మెల్సీ వెంకటరామరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ గత ఎన్నికల్లో పోటీ కూడా చేయని తనను ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్నట్లు కథలల్లి ప్రచారం చేయడం బట్టకాల్చి మీద వేయడమే అంటూ వ్యాఖ్యలు చేశారు. ఓటమి తప్పదని గ్రహించి రెండు పార్టీలు చేతులు కలిపి తనను ఓడించాలనే దుష్టపన్నాగం పన్నుతున్నాయని, సిద్ధాంతాలు విలువలు గాలికి వదిలి ప్రజల్ని మభ్యపెట్టే స్థాయికి దిగజారాయని అన్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే అది మూసీ నదిలో వేసినట్లేనని కేంద్ర మంత్రి బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డి అన్నారు. శనివారం గుడిమల్కాపూర్ నుంచి మెహదీపట్నం పద్మనాభనగర్లో బైక్ ర్యాలీ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ మూడోసారి నరేంద్ర మోదీని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. దేశ ప్రజల కోసం అహర్నిశలు కష్టపడుతున్న మహోన్నతమైన వ్యక్తి నరేంద్ర మోదీ అని కొనియాడారు. నాంపల్లి నియోజకవర్గంలో ఓట్లు చీలకుండా మనమైతా ఐక్యంగా ఉండి బీజేపీని గెలిపించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఆయన వెంట బీజేపీ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు గౌతమ్, జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి అన్నపురం రమేష్ కుమార్, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు రాహుల్ చంద్ర, డివిజన్ అధ్యక్షులు ముఖేష్, జనార్దన్ రావు, విజయ్, బీజేపీ నాయకులు దేవర శ్రీనివాస్, దేవరా తదితరులు పాల్గొన్నారు. షూ ఎత్తికెళ్లిన డెలివరీ బాయ్ను సోను మద్దతు. ఓ ఇంటి ముందు షో దొంగిలించిన స్విగ్గీ డెలివరీ బాయ్కి నటుడు సోను సూద్ అండగా నిలిచారు. ఫుడ్ డెలివరీ సమయంలో ఏదైనా ఇంటి ముందు షూ చోరీ చేస్తే అతడిపై చర్యలు తీసుకోండి. దానికి బదులుగా కొత్త షూ కొనియండి. అతడికి అవి అవసరం కావచ్చు. తోటివారి పట్ల దయగా ఉండండి అని పేర్కొన్నారు. కడప వైకాపా ఎంపీ అభ్యర్థిగా ఉన్న అవినాష్ రెడ్డిని మారుస్తారనే వార్తలు వస్తున్నాయని ఏపీ పీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల అన్నారు. ఆయన మారుస్తున్నారంటే సీబీఐ చెప్పింది నిజమేనని నమ్ముతారా అని సీఎం జగన్ ప్రశ్నించారు. వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం ముద్దనూరులో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. అదే క్యాంపెయిన్లో ఆయన బిడ్డ కూడా పుట్టింది. పక్కనే కడప స్టీల్ ఫ్యాక్టరీ వచ్చిందా? రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ రాజశేఖర రెడ్డి గారి కళ. ఎడారి ప్రాంతం కడప స్టీల్ ఫ్యాక్టరీ వస్తే 30,000 కోట్లతో పెట్టుబడితో కడప స్టీల్ ఫ్యాక్టరీ వస్తే దాదాపు 1,00,000 మందికి ఉద్యోగాలు వస్తాయని రాజశేఖర రెడ్డి గారు మనస్ఫూర్తిగా కలలు అని ఆ ప్రాజెక్టును చేయాలనుకున్నారు. కానీ రాజశేఖర రెడ్డి గారు వెళ్లిపోయారు. ఈ రోజు ఎలా తయారైంది ఆ ప్రాజెక్టు? ఒక్క ఇటుకన్నా కట్టారా అంటే ఒక్క ఇటుక కూడా కట్టలేదు. ఆఖరికి అది శంకుస్థాపనల ప్రాజెక్టుగా తయారైంది. ఏమన్నా కడప ఫ్యాక్టరీ అయిందా? ఈరోజు మీరు ఓట్లేస్తే గెలిచాడు అవినాష్ రెడ్డి, మీరు ఓట్లేస్తే ఎంపీ అయ్యాడు అవినాష్ రెడ్డి గారు. ఈరోజు అదే అవినాష్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించే విషయంలో అవినాష్ రెడ్డి పాత్ర ఉంది అని సిబిఐ స్వయాన సాక్ష్యాలు, ఆధారాలు, వాంగ్మూలాలు అన్ని చూపుతూ ఆయనను అక్యూజ్డ్ గా, దోషిగా చేర్చడం జరిగింది. మరేమైంది? అక్యూజ్డ్ గా, దోషిగా ఒక పెద్ద మనిషి రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు, ముఖ్యమంత్రి గారి తమ్ముడినే చంపించారు అని కేసులో ఉన్నా కూడా ఈ రోజు వరకైనా అవినాష్ రెడ్డి ఒక్క రోజైనా జైలుకు వెళ్ళాడా? లేదు. ఎందుకంటే సాక్షాత్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మీరందరూ ఓట్లేసి గెలిపిస్తే ముఖ్యమంత్రి అయ్యాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు ముఖ్యమంత్రి అయ్యుండి తన అధికారాన్ని అడ్డేసి అవినాష్ రెడ్డిని కాపాడుతున్నాడు. కాబట్టే ఈరోజు సిబిఐ ఒక్క ఎంట్రుక కూడా పీకలేకపోయింది అవినాష్ రెడ్డికి. న్యాయమేనా ఇది? ధర్మమేనా ఇది? అధికారం ఇచ్చింది ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ఓట్లేసింది ఎందుకు? ప్రత్యేక హోదా తీసుకొస్తాడు అని, పరిశ్రమలు వస్తాయి అని, పోలవరం లాంటి ప్రాజెక్టులను పూర్తి చేస్తారు అని, మన ఆంధ్ర రాష్ట్రానికి ఓ రాజధాని కడతారు అని, కడప స్టీల్ ఫ్యాక్టరీ ఇస్తారు అని, మన రాయలసీమకు స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజీ తెస్తారు అని, ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో ఆశలు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిని చేసుకుంటే అవినాష్ రెడ్డికి మీరు ఓట్లేసి ఎంపీని చేస్తే ఏం చేస్తున్నారు?
జగన్మోహన్ రెడ్డి గారు మీరిచ్చిన అధికారం చేత ఒక హంతకుణ్ణి కాపాడుతున్నారు. మీరిచ్చిన అధికారాన్ని అడ్డేసి ఈరోజు వివేకానంద రెడ్డి అంత గొప్ప మనిషిని హత్య చేయించారు అని తెలిసి కూడా సిబిఐ అన్ని ఆధారాలు చూపుతున్నా కూడా ఈరోజు వివేకానంద రెడ్డి గారి సొంత చిన్నాన్నను హత్య చేసిన మనిషిని వెనుకోసుకొస్తున్నారు, పక్కనే నిలబెట్టుకుని హంతకునితో తిరుగుతున్నారు. 5 సంవత్సరాలుగా ఒక హంతకుని వెనకేసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. 5 సంవత్సరాలుగా ఆయనను కాపాడడం ఒక ఎత్తైతే, 5 సంవత్సరాలుగా వివేకానంద రెడ్డి గారి ఆత్మకు శాంతి కలగపోవడమే ఒక ఎత్తైతే, 5 సంవత్సరాలుగా ఒక హంతకుడు తప్పించుకోవడం ఒక ఎత్తైతే, ఈరోజు మళ్ళీ అదే హత్య చేశారు చేయించారు అని చెప్తున్న అవినాష్ రెడ్డికే మళ్ళీ ఎంపీ టికెట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఇంకొక ఎత్తు. ఇది అన్యాయం అని చెప్పడానికే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఎంపీగా పోటీ చేస్తుంది. ఇది అన్యాయం కాకపోతే మరి ఏమిటి అంటే, మళ్ళీ వాళ్ళకే సీట్ ఇస్తే మళ్ళీ వాళ్ళే గెలవాలట, అవినాష్ రెడ్డి గెలవాలట, మళ్ళీ అధికారంలో ఆయన ఉండాలట, ఆ అధికారాన్ని మళ్ళీ ఆయనను కాపాడుకోవడం కోసం వాడుకోవాలట, ఆ అధికారంతో మళ్ళీ చట్టసభల్లో వెళ్ళి కూర్చోవాలట. ఇందుకేనా అధికారం ఇచ్చింది మీరు? ఇందుకేనా అధికారం ఇచ్చింది మీరు? హంతకులు వెళ్ళి చట్టసభల్లో కూర్చోడానికా? అందుకే ఈ అన్యాయాన్ని తట్టుకోలేకే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఎంపీగా పోటీ చేస్తుంది. ఇన్ని సాక్ష్యాలు ఆధారాలు ఉన్నా కూడా ఈరోజు హంతకులు తప్పించుకుని తిరగడమే కాకుండా అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు స్వయాన హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు. కాబట్టే ఇది తగదు, కాబట్టే ధైర్యం చేసి ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఎంపీగా పోటీ చేయడం జరుగుతుంది. ఈరోజు ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ ఉంది, ఇంకోవైపు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో నిందితుడు అని సిబిఐ చెప్తున్న నిందితుడు ఇంకొక వైపు ఉన్నాడు. ఈరోజు న్యాయం ఒకవైపు ఉంది, అధికారం ఇంకోవైపు ఉంది, ధర్మం ఒకవైపు ఉంది, డబ్బు ఇంకోవైపు ఉంది. మీరు ఏ పక్షమో, మీరు ఎవరిని గెలిపిస్తారో, మీరు నిజాన్ని గెలిపిస్తారో లేదో నిర్ణేతలు మీరే. ఈ కడప పార్లమెంటులో నేను అభ్యర్థిగా ఉన్నాను అని నేను క్యాంపెయిన్ చేయబట్టి ఏపీలో $1 ట్రిలియన్ ఎకనామీ సృష్టించడమే లక్ష్యంగా పనిచేస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సమృద్ధి అపార్ట్మెంట్ వాసులతో ఆయన సమావేశమై మాట్లాడారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక జిల్లాల వారీగా పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. Coming out of there. And of course, for us, being a capital, will automatically get investments for the capital area. And that shouldn't be a problem. Then as you go southward, we'll be a lot more focused on manufacturing. So you'll see both a blend of good blend of white and blue collar jobs coming into the state of Andhra Pradesh. To put it right, our agenda is to make Andhra Pradesh $1 trillion economy. You know, the Honorable Prime Minister talks about 5 trillion. I say Andhra Pradesh should be $1 trillion economy. And this is something I've been talking since 2017. If you look at my speeches since 2017, I've been saying this. And we are committed to it. So in our manifesto, our first promise is to create 20 lakh jobs. So 20 lakh jobs will increase our economy by 2.5 times. More than double our economy. So whenever I meet any industries, that's the agenda we are saying, create jobs. For that, what kind of incentives you need, I'll provide. But create jobs. That is a single agenda that Telugu Desam, Janasena and Bharatiya Janata Party government will work with. Thank you. ఆచార్య ద్రోణాచార్య ఏమంటివి సోదపుతుడు ఇందుకు అర్హత లేదందువా. ఎంత మాట. ఇది క్షత్రియ పరీక్ష కానీ కుల పరీక్ష కానే కాకూడదు. కుల పరీక్ష ఏనందువా, నీదే కులం, నీ తండ్రి భరద్వారిని జననమెట్టిది, అతి దూకారమైన నీ సంభవెట్టిది, మట్టి కుండలో పుట్టిది కాదా, నీదే కులం. కులము కూడిపెట్టదు, మతము కూడిపెట్టదు. మంచి వ్యక్తులు పరిపాలిస్తారు, మనకు కూడి పెడతారు, మనల్ని అభివృద్ధి చేస్తారు. అటువంటి వ్యక్తులు ఎవరన్నా ఉన్నారంటే దట్ ఈజ్ ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు ప్లస్ లోకేష్ బాబు గారు. ఇది ఎంటైర్లీ ట్రూత్. వస్తారు, పోతారు, రావటము గ్యారంటీ, పోవటము గ్యారంటీ. కానీ మనం చేసిన మంచి పనులు ఒకటే తాత్కాలికంగా ఉండవు, శాశ్వతంగా మనసు గుండెల్లో ఉంటాయి. తర్వాత ఈ మంగళగిరి ప్రజల్లో మీరు చిరస్థాయిగా ఉండాలని మనసావాచ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన యంగ్ టైగర్ లోకేష్ బాబు గారికి మనస్ఫూర్తిగా నమసవాచగా సమర్పించుకుంటూ థ్యాంక్ యూ. సెలవు చేస్తున్నాను. యూట్యూబ్ మై
అంటే మీరు ఇప్పటి వరకు జాబ్స్ గురించి చెప్పారు, జాబ్స్ క్రియేట్ చేస్తాము అని. కానీ ఒకటే సందేహం ఏంటంటే దానికి కావాల్సిన స్కిల్ ఎక్కడ క్రియేట్ చేస్తారు? దానికి కావాల్సిన అంటే స్కిల్ అంటే ఇప్పటి వరకు విట్, SRM, ఎడ్యుకేషన్ సెక్టర్లో ఇవన్నీ తీసుకొచ్చారు, ఇట్స్ గుడ్. కానీ ప్రైమరీ ఎడ్యుకేషన్, మా అమ్మాయి మొన్న అడిగింది, అమ్మ 10th అయిన తర్వాత నాకు ఇంజనీరింగ్, డాక్టర్, మెడిసిన్, లాయర్ ఇవి తప్ప ఇంకేమైనా ఆప్షన్స్ ఉన్నాయా? నాకు ఇవి అక్కర్లేదు, నాకు ఇవి కాదు, నా ఇంట్రెస్ట్ ఇది కాదు, నాకు ఇంకా ఏం ఆప్షన్స్ ఉన్నాయి, ఏం ఆప్షన్స్ క్రియేట్ చేస్తున్నారు? ఇవాళ మార్నింగ్ తను ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఇదే అడగమంది, లోకేష్ మామని అడుగమ్మా నా కోసం, నేను ఇప్పుడు 10th, నెక్స్ట్ ఇయర్ 10th వచ్చింది, ఇప్పుడు 10th అయిన తర్వాత నాకు ఆప్షన్స్ ఏమున్నాయి, జాబ్స్ క్రియేట్ చేస్తున్నారు, నాకు స్కిల్ ఎలా వస్తుంది అని. దీనికి నేను ఆన్సర్ ఏం చెప్పాలి? ఆ పాప వచ్చేసరికి నేను ఆన్సర్తో ఉండాలి. కదిరి లక్ష్మీ నరసింహస్వామిని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దర్శించుకున్నారు. అర్చకులు ఆయనను ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామివారితో పాటు అమృతవల్లి అమ్మవారిని దర్శించుకున్న బాలయ్య ప్రత్యేక పూజలు చేశారు. సీఎం జగన్ కి ఏపీకి పట్టిన శని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పిల్లి మాణిక్యరావు అన్నారు. శనివారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ పాలనలో గ్రామాల్లో అభివృద్ధి శూన్యమన్నారు. ఏపీలో పలు గ్రామాలు చీకట్లో మగ్గుతున్నాయని, అభివృద్ధిపై వైసీపీ సర్పంచ్లు ఎందుకు నోరు మెదపట్లేదని అన్నారు. నీ గుండెల్లో ఉన్నాను, నీ కడుపులో ఉన్నాను, నీ ఛాతీలో ఉన్నాను, నీ చేతి మీద ఉన్నానని. క్యాన్సర్ గడ్డ చేతికున్నా, ఛాతీలో ఉన్నా, పొట్టలో ఉన్నా అది ఆ మనిషికి ప్రమాదమే కానీ అది ఏమాత్రం బలం కాదనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కి పట్టినటువంటి క్యాన్సర్ గడ్డే కానీ ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరిని బాగు చేసిన బిడ్డ కాదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సహజ వనరులన్నిటినీ దోచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్రంలో ఉన్న ఇసుకని దోచుకున్నాడు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మైనింగ్ మొత్తాన్ని దోచుకున్నాడు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని తన బిడ్డలుగా భావిస్తే బాగుపరిచేవాడు. కానీ ఆ ప్రజలకి కల్తీ మద్యాన్ని తీసుకొచ్చి వాళ్ళ ఆరోగ్యాలతోటి ఆటలాడి వాళ్ళ జీవితాలని నాశనం చేసి వాళ్ళ జీవితాల ద్వారా నాశనం అవడం ద్వారా కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు. అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర ప్రజలకి ఎట్లా బిడ్డ అవుతాడని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలకి ఖచ్చితంగా క్యాన్సర్ గడ్డ లాంటి వాడని ఈ సందర్భంగా అర్థమవుతూ ఉంది. ఒక నాయకుడు అనేవాడు ఎట్లా ఉండాలంటే నిర్మించాలి, చంద్రబాబు నాయుడు గారు లాగా ఉండాలి. ఒక నాయకుడు అంటే ఎలా ఉండాలంటే నిర్మించాలి, లోకేష్ గారు లాగా ఉండాలి. ఒక నాయకుడు అంటే వినాశనం చేసేవాడు ఏ రోజు కూడా నాయకుడు కాడు. జగన్మోహన్ రెడ్డి వినాశనం చేశాడు, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా గ్రామాలకి సంబంధించినటువంటి విషయం ఏ ప్రధానులు మాట్లాడినా, ఏ మహాత్ములు మాట్లాడినా గ్రామాలనేవి అభివృద్ధికి పట్టుగొమ్మలు. గ్రామాలు గనక అభివృద్ధి అయితే, పంచాయతీలు గనక అభివృద్ధి అయితే ఆ దేశం అభివృద్ధి అయినట్టే. గ్రామాలు పచ్చగా ఉంటే. మోదీ చేతుల మీదుగా బీజేపీ మేనిఫెస్టో రెడీ. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్నట్లు కథలల్లారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకటరామరెడ్డి. బీఆర్ఎస్ కు ఓటేస్తే మూసీ నదిలో వేసినట్లే కిషన్ రెడ్డి.
అధికారాన్ని అడ్డేసి అవినాష్ రెడ్డిని జగన్ కాపాడుతున్నారు వైఎస్ షర్మిల. ఏపీ $1 ట్రిలియన్ ఎకనామీ సృష్టిస్తాం నారా లోకేష్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి ఎస్వీ న్యూస్.